జై భీమ్. జై భీమ్. తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించింది, చట్టం చేసింది. మరి ఈ చట్టం చేసే ముందు తెలంగాణలో పర్యటించినటువంటి ఏకసభ్య కమిషన్ షమీమ్ అఖ్తర్ గారు ఏం చెప్పాడంటే, మీరు ఎస్సీ వర్గీకరణతో పాటు మన క్రిమిలేయర్ను కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఇచ్చారు. కానీ ఇదే మాలలో వెన్నుపోటుదారులు అనేటువంటి ధనిక వర్గానికి చెందినటువంటి మాల ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్లకు ఒకసారి ఎమ్మెల్యే అయితే మళ్ళీ ఎమ్మెల్యే, ఎంపీ అవ్వడానికి వీలు పడదు. కాబట్టి క్రిమిలేయర్ విధానం అమలు చేస్తే మాకు క్రిమిలేయర్ విధానాన్ని ఆఫ్ చేయాలని చెప్పి ఆఫ్ చేయించుకొని లోకాధికారం ఒప్పందం చేసుకొని మరి పేద మాలలకు ఇబ్బంది కలిగేటట్టు ఎస్సీ వర్గీకరణ ఒకటే ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి ఇది ఎవరో కాదు ద్రోహం చేసింది, ఈ మాల ఎమ్మెల్యేలు, ఎంపీలు మా వాళ్ళే మమ్మల్ని మోసం చేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి బీజేపీ ప్రభుత్వం కూడా చెప్పింది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ చేయమన్నది, అదేవిధంగా క్రిమిలేయర్ కూడా ఇంప్లిమెంట్ చేయమన్నది. ఒక అందుకు చూస్తే వాళ్ళకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాలలు నమ్మి గద్దెనెక్కించి ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ను తీసుకొస్తే, కాంగ్రెస్ను మాలలు తీసుకొచ్చి గద్దె మీద కూర్చోబెడితే మరి నమ్మిన వాళ్ళను నట్టేయడం ఉంచినట్టు ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేసి క్రిమిలేయర్ విధానాన్ని ఆఫ్ చేయడం వల్ల మాలలను, పేద వర్గానికి చెందినటువంటి మాలలందరినీ కూడా నట్టేయడం ఉంచినట్టయింది. ఇక ఒక విధంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కంటే బీజేపీ ప్రభుత్వమే బెటర్ అన్న విధంగా ఉన్నది. కాబట్టి రెండుకి చెడ్డ రేవడిలాగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ తెలంగాణలో బొందబెట్టడం ఖాయమని చెప్పి, ఇంకా ఎంతో కొంత బెటర్ ఉన్నటువంటి రేపు బీజేపీకి కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి మాలలుగా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్. జై భీమ్. జై భీమ్.